హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 45th వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ చాప్టర్ పేరు వచ్చేసి ఏంటంటే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. సో ఈ చాప్టర్కి సంబంధించిన మన ఫస్ట్ వీడియో ఏంటంటే బేసిక్ ఇంట్రడక్షన్. ఓకే, మనము ఎన్ని టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ని చూస్తాము, ఓకే, అసలు ఆ ఈక్వేషన్స్ని ఏమంటాము అనేది ఇప్పుడు మనము డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ మనకి పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనగానే మనకి ఏమనిపిస్తుంది, కొంచెం పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అంటే ఏంది అనేది మనకి అనిపిస్తుంది. సో పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అంటే సింపుల్గా నేను ఎట్లా చెప్తానంటే, 2 స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఆ 2 స్ట్రెయిట్ లైన్స్ని మనము ఒకటే ఈక్వేషన్లో రిప్రజెంట్ చేసుకుంటే దాన్ని మనం పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనుకోవచ్చు సింపుల్గా. ఓకే, 2 స్ట్రెయిట్ లైన్స్ని ఒకటే ఈక్వేషన్లో రిప్రజెంట్ చేసుకుంటే దాన్నే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అని అంటాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనము ఇంట్రొడక్షన్లో ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం అంటే కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. సో ఇందాక నేను మీకు చెప్పింది 2 స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి. ఆ 2 స్ట్రెయిట్ లైన్స్కి కంబైన్డ్గా ఒక ఈక్వేషన్ ఉంటుంది చూడండి, దాని గురించి తెలుసుకుంటాం మనము. ఓకే, సో మనకి ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? చూడండి, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. మనకి కంబైన్డ్ ఈక్వేషన్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, చూడండి, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. సో అవి ఏంటివో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ax² + 2hxy + by² = 0. ఇట్ రిప్రజెంట్స్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ x అండ్ y. ఇది వచ్చేసి ఒక టైప్. నెక్స్ట్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ x అండ్ y. ఇది ఒక టైప్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఓన్లీ మన టాపిక్ని కన్ఫైన్ చేసి దీని మీదనే ఫోకస్ చేసాం. అంటే ax² + 2hxy + by² = 0, విచ్ ఈస్ నథింగ్ బట్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ x అండ్ y. ఓకేనా? తర్వాత కొన్ని వీడియోస్ తర్వాత మనము ఏమంటారు, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ మీద ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ మన ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది, ax² + 2hxy + by² = 0. సో దీని గురించి తెలుసుకుందాం కొంచెం డీటెయిల్గా. ఓకేనా? సో హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ x అండ్ y, ఇదే కదా ఈక్వేషన్ వచ్చేసి ఏంది, ax² + 2hxy + by² = 0. సో ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. సో ఈ ax² + 2hxy + by² = 0 అనేది ఏం చేస్తుంది, ఇట్ రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఫర్ పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, నేను మీకు చెప్పిన ఈ 2 ఈక్వేషన్లు పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ అని చెప్పిన. కానీ అందులో కూడా కొంచెం మనం డీటెయిల్గా వెళ్తే ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్సే, అంటే 2 లైన్స్ యొక్క ఈక్వేషన్ని కంబైన్ చేసి వచ్చే ఈక్వేషనే. కానీ అందులో కూడా మీరు డీటెయిల్గా చూస్తే పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో ఈ ax² + 2hxy + by² = 0 అనేది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ 2 పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే 2 లైన్స్ యొక్క ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో మీకు కొంచెం ఐడియా కోసం ఇక్కడ మీరు చూడండి, ఈ 2 లైన్స్ని నేను ax² + 2hxy + by² = 0 అనొచ్చు. ఎందుకు చెప్పండి, ఈ 2 లైన్స్ అనేటివి ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయా లేదా? ఎస్, దట్ మీన్స్ ఈ 2 లైన్స్ని నేను ax² + 2hxy + by² = 0 ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు చూడండి ax² + 2hxy + by² = a1x + b1y * a2x + b2y. సో ఇందాక నుంచి మనం ఏమనుకుంటున్నాము, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్
పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అన్నాం. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అంటే రెండు స్ట్రేట్ లైన్స్ని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ ఇది. ఇక్కడ చూడండి, రెండు లైన్స్ని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ ఇది. సో ఈ ax స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ by స్క్వేర్ని మనము ఎట్లా రాసుకోవచ్చు చూడండి. ఇది వచ్చేసి లైన్ 1, ఓకే, ఇది వచ్చేసి లైన్ 1, ఇది వచ్చేసి లైన్ 2. సో లైన్ 1ని లైన్ 2ని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై. అయితే మీరు చాలా ఏమంటారు డీటెయిల్గా గమనించండి. ఈ లైన్ 1 ఈక్వేషన్లో మీకు కాన్స్టెంట్ కనిపిస్తుందా? లేదు. ఈ లైన్ 2 ఈక్వేషన్లో మీకు కాన్స్టెంట్ కనిపిస్తుందా? లేదు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్స్కి, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడండి, ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్స్కి కాన్స్టెంట్ అనేది ఉండదు. చూడండి, ఈ లైన్ 2x ప్లస్ 5y ఈక్వల్స్ టు 0 అంట, ఇది 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 0 అంట. సో మనము ఒక లైన్ని ఆరిజిన్ నుంచి పాస్ అయిందని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? ఆ లైన్కి కాన్స్టెంట్ అనేది ఉండదు, ఓకేనా? సో అందుకే నేను రిప్రజెంట్ చేసుకున్నా 2 లైన్స్ని, ఓకేనా? సో దీన్ని మనము ఇట్లా రాసుకోవచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ 2 లైన్స్ లెక్క, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఇదంతా బాగుంది, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇది వచ్చేసి చూడండి, 6x స్క్వేర్ ప్లస్ 11xy మైనస్ 10y స్క్వేర్ ఈక్వల్స్ టు 0 వచ్చేసి ఏంటంటే చూడండి హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై. అవునా కదా? చూడండి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అవునా కదా? సో ఇప్పుడు దీన్ని నేను ఇట్లా రాసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఈ ఫార్మాట్లో అంటే ఈ పేర్ ఆఫ్ లైన్, ఇది పేర్ ఆఫ్ లైన్స్ కదా, దీన్ని నేను సపరేట్గా ఒక లైన్ ఇంకో లైన్ లెక్క రాసుకోవాలనుకుంటున్నా. ఎట్లనో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 6x స్క్వేర్ ప్లస్ 15x. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో ఫ్యాక్టరైజ్ ఎట్లా చేస్తాం? సింపుల్గా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఫ్యాక్టరైజ్ ఎట్లా చేస్తామో దీనికి కూడా అట్లనే చేద్దాం. ఎట్లా? లాస్ట్ ఏముంది, మైనస్ 10y స్క్వేర్, దాన్ని 6x స్క్వేర్తో మల్టిప్లై చేస్తే నాకు మైనస్ 60x స్క్వేర్ y స్క్వేర్ వచ్చింది. అయితే మీరు మధ్యలో గమనించండి, నాకు ఏమొచ్చింది, 11xy. సో ఇప్పుడు నేను ఈ 60x స్క్వేర్ y స్క్వేర్కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, సచ్ దట్ ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి మిడిల్ టర్మ్ రావాలి. సో ఇప్పుడు నేను ఏ టర్మ్ తీసుకుంటా చూడండి, 15 4s తీసుకున్నా, ఓకే, మైనస్ 15xy ప్లస్ 4xy. ఇప్పుడు నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 60x స్క్వేర్ y స్క్వేర్ వస్తుందా? ఎస్, మైనస్ 60x స్క్వేర్ y స్క్వేర్ వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు నాకు 11xy రావాలి. వచ్చిందా? ఎస్, వస్తుంది. ప్లస్ 15xy మైనస్ 4xy చేస్తే నాకు వచ్చేది ఏంది, 11xy. సో అట్లా ఫ్యాక్టరైజ్ చేసుకుంటాం. సో 6x స్క్వేర్ ప్లస్ ఈ 11xy నేను ఇట్లా రాసుకుంటా, ప్లస్ 15xy మైనస్ 4xy మైనస్ 10y స్క్వేర్ ఈక్వల్స్ టు 0. తర్వాత కామన్ తీయాలి, ఇందులో 3x కామన్ తీస్తున్నా, 3x కామన్ తీస్తే 2x ప్లస్ 5y మైనస్ ఇందులో 2y కామన్ తీస్తే 2x ప్లస్ 5y. సో మళ్ళీ రెండిట్లకించి ఏం కామన్ తీయచ్చు, 2x ప్లస్ 5y కామన్ తీయొచ్చా? సో 2x ప్లస్ 5y కామన్ తీస్తే నాకు ఏమొచ్చింది, 3x మైనస్ 2y, 2x ప్లస్ 5y ఈక్వల్స్ టు 0. సో మీరు గమనించినట్టయితే దీన్ని నేను ఫ్యాక్టరైజ్ చేస్తే నాకు ఏమొచ్చింది, 3x మైనస్ 2y వచ్చింది, 2x ప్లస్ 5y ఈక్వల్స్ టు 0 వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ 6x స్క్వేర్ ప్లస్ 11xy మైనస్ 10y స్క్వేర్ని నేను 3x మైనస్ 2y ఇంటూ 2x ప్లస్ 5y రాసుకోవచ్చా? ఎస్, దీన్నే మనం సింపుల్గా ఫ్యాక్టరైజ్ చేసి ఇట్లా రాసుకున్నాం. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ దిస్ ఇంటూ దిస్ కదా. సో ఇప్పుడు మనము అసలైన కాన్సెప్ట్కి వద్దాం. ఇప్పుడు ఇది రెండు లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కదా. ఇప్పుడు దీన్ని మీరు సపరేట్గా వేసారు. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఒక లైన్ ఈక్వేషన్, ఇది వచ్చేసి ఇంకో లైన్ ఈక్వేషన్. సో రెండింటిని మీరు గమనించండి, ఇందులో కాన్స్టెంట్ ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ 2 లైన్స్ ఏవైతున్నాయో అవి ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఓకే, ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి, ఎస్. సో ఒకటి వచ్చేసి 2x ప్లస్ 5y, ఇంకోటి వచ్చేసి 3x మైనస్ 2y. సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 0,0 అనేది ఈ లైన్ మీద ఉంది, ఈ లైన్ మీద ఉంది. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, ఒక సింపుల్ ఒక పాయింట్ చెప్తా. ఇదొక లైను, ఇదొక లైను, ఓకే, ఇది లైన్ 1 అనుకుందాము, ఇది లైన్ 2 అనుకుందాము. ఇప్పుడు ఈ రెండు ఒక దగ్గర మీట్ అవుతున్నాయి, ఓకే. ఆ పాయింట్ని ఏమంటాం మనము, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం కదా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మీరు గమనించండి, ఈ 2 లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఆరిజిన్ నుంచి. అంటే మీట్ అయితేనే కదా స్టార్ట్ అయ్యేది. సో మీట్ అయినాయి, ఇక్కడ కూడా మీట్ అయితేనే కదా, మీట్ అయ్యి
రెండు ఒక దగ్గర నుంచే పాస్ అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంది, ఈ 0,0 అనేది ఈ లైన్ మీద ఉంది, ఈ లైన్ మీద ఉంది. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే సింపుల్గా 0,0 ఇందులో పెట్టు. 2 × 0 + 5 × 0 0 0 = 0. నెక్స్ట్ 3 × 0 - 2 × 0 0 = 0. అంటే 0,0 అనేది ఈ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అర్థం, లేదా కామన్ పాయింట్ అనుకోండి. ఓకే, క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో, హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ x అండ్ y, దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 కండిషన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ h² గ్రేటర్ దాన్ AB. అసలు ఈ h ఏంది, AB ఏంటంటే మీరు గమనించండి, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో h వచ్చేసి ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ xy, అంటే xy యొక్క కోఎఫిషియంట్ని h అంటాం. నెక్స్ట్ x² కోఎఫిషియంట్ ఏంది A, y² కోఎఫిషియంట్ ఏంది B. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒకవేళ h² ఈజ్ గ్రేటర్ దాన్ AB అయితే ఈ పర్టికులర్ ఒక ఈక్వేషన్ తీసుకోండి, ఏది, సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ డిగ్రీ, హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ x అండ్ y ఏదన్నా ఒకటి తీసుకోండి ర్యాండమ్గా. అందులో మీరు ఈ పర్టికులర్ కండిషన్ని అప్లై చేయండి. ఒకవేళ h² గ్రేటర్ దాన్ AB వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే దెన్ ax² + 2hx² + by² = 0 రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ రియల్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అంటే ఏంది, ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే ఆ 2 లైన్స్ ఎట్లాంటి లైన్స్ అంటే అవి రియల్ లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతాయి. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్, దీనికి అదొక ఎగ్జాంపుల్, h² గ్రేటర్ దాన్ ABకి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇఫ్ h² = AB దెన్ ax² + 2hxy + by² = 0 రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ కోఇన్సిడెంట్ లైన్స్. సో కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంది అంటే సింపుల్గా చూడండి, ఆ లైన్ మీదనే ఇంకో లైన్ కూడా ఉండడం. ఓకేనా? సేమ్ లైన్ మీద లైన్ ఉండడమే మనం కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఒకదాని మీద ఒకటి ఇట్లా పడుకుండిపోతుంది. సో రెండు ఒకటే లైన్ అనొచ్చు మనం. సో h² = AB అయింది అనుకోండి, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ఉన్న 2 లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ h² లెస్ దాన్ AB దెన్ ax² + 2hxy + by² = 0 రిప్రజెంట్స్ ఎ పేర్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్. సో దీని గురించి మనం పెద్దగా ఆలోచించద్దు. ఓకేనా? ఇది ఇమాజినరీ లైన్స్ గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయము, జస్ట్ ఇది ఒక పాయింట్. కోఇన్సిడెంట్ లైన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయం. మనం డిస్కస్ చేసేది ఫస్ట్ ఇది ఒకటే పాయింట్ మీద. ఓకేనా? మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ ఈ లైన్ మీదనే బేస్ అయి ఉంటాయి, అంటే 2 పేర్ ఆఫ్ రియల్ లైన్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయినట్టు అనిపిస్తుంది, తెలుసు కదా ఏం చేయాలో, రైట్?